హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెంటర్స్ అకాడమీ 2 మినిట్ సిరీస్ కి స్వాగతం అండి. ఈ రోజు టాపిక్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ట్యాగ్ ఇచ్చారనమాట. ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని సైట్స్ ఉన్నాయి, దానికి ఎలా ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది డీటెయిల్ గా చూద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఓకే, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గాట్ యునెస్కో ట్యాగ్ అంట. ఓకే, ఆన్ 11 July 2025 యూపీఎస్సీ కాదండి, స్టేట్ ఎగ్జామ్స్ కి ఈ డేట్ అవసరం. ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా వాస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ డ్యూరింగ్ ద 47th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ అంట. వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఓకే హెల్డ్ ఇన్ ప్యారిస్ అంట. ఎక్కడ జరిగింది? ప్యారిస్ లో జరిగింది. ఓకేనా, వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏంటి అనేది చూద్దాము. ఇట్ బికేమ్ ఇండియాస్ 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. ఇప్పటి వరకు ఇండియాలో 43 ఉండేవి, ఇది 44th అయిందనమాట. ఓకేనా, అఫీషియల్లీ ఇన్స్క్రైబ్డ్ అండర్ 2025-20 నామినేషన్ సైకిల్ అనమాట. ఓకేనా, 24-25 నామినేషన్ సైకిల్ కింద పెట్టారనమాట. ద ఇన్స్క్రిప్షన్ రికగ్నైజెస్ ద స్ట్రాటజిక్ మిలిటరీ ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ డిఫెన్స్ ప్లానింగ్ ఆఫ్ ద మరాఠా ఎంపైర్ డ్యూరింగ్ 17th to 19th century CE అంటున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి అసలు హౌ సైట్స్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? ఎలా ఇన్స్క్రైబ్ చేస్తారు? సైట్స్ మస్ట్ డెమోన్స్ట్రేట్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. కీవర్డ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్ ఇది అనమాట. ఓకేనా, అండర్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 10 యునెస్కో క్రైటీరియా. యునెస్కోవి 10 క్రైటీరియా ఉంది, అందులో ఒకటైనా యూనివర్సల్ వాల్యూ అనేది అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, ద మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ వేర్ ఇన్స్క్రైబ్డ్ అండర్ దేని కింద పెట్టారు దీన్ని అంటే క్రైటీరియా 4 ఆర్కిటెక్చరల్ టెక్నాలజికల్ ఎన్సెంబుల్ రిఫ్లెక్టింగ్ సింపుల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కింద పెట్టారని గుర్తుపెట్టుకోండి. క్రైటీరియా 6 కింద హిస్టారికల్ ట్రెడిషన్స్ ఉండాలి, దాని కింద పెట్టారనమాట. ఓకేనా, రైట్. సింపుల్ క్రైటీరియా చూసుకున్నాము. ఎలా పెట్టారు? ఇండియాలో ఎప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పటికీ 44 ఉన్నాయి. ఓకేనా, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా అసలు సబ్మిట్ చేస్తారు? వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అని చెప్పి వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? ప్రాసెస్ ఇలా స్టార్ట్ అవుతుంది. ప్రపోజల్ సబ్మిటెడ్ టు యునెస్కో. ఫస్ట్ యునెస్కోకి సబ్మిట్ చేస్తారు ప్రపోజల్. ఇండియా సబ్మిటెడ్ ఇన్ January 2024లో ఇండియా సబ్మిట్ చేసింది అనమాట. నెక్స్ట్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది అండ్ సైట్ ఇన్స్పెక్షన్ బై ఐకామస్ అండ్ IUCN. ఈ రెండు NGOs అనమాట. ఇవి ఇంటర్ గవర్నమెంటల్ బాడీస్ కాదు. ఇవి ఐకామస్ కానీ IUCN కానీ వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కోకి ఎలా హెల్ప్ చేస్తాయి? ఇవి ఒక అడ్వైజరీ బాడీస్ లాగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఓకేనా, రైట్. దీస్ అడ్వైజరీ బాడీస్ రిపోర్ట్స్ అండ్ ఫైనల్ డెసిషన్ టేకెన్ బై వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఫైనల్ గా డెసిషన్ తీసుకుంటుంది. ఓకేనా, డెసిషన్ వాజ్ సపోర్టెడ్ బై 18 out of 20లో 18 మెంబర్స్ సపోర్ట్ చేశారంట డ్యూరింగ్ ఏ 59-minute డిస్కషన్. ఓకేనా, మన దానికి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ దానికి 18 మెంబర్స్ సపోర్ట్ చేశారంట. ఓకే, డయాగ్రామాటిక్ వ్యూలో ఎన్ని చేశారు ఏంటి చూద్దాము. సైట్స్ ఇంక్లూడెడ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ 12 సైట్స్ అండి. 11 వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉందన్నమాట. ఓకేనా, రైట్. మహారాష్ట్రలో 11 ఫోర్ట్స్ ఏమున్నాయి ఒక్కసారి జస్ట్ గ్లాన్స్ అండి. సల్హేర్ ఫోర్ట్, హిల్ ఫోర్ట్ ప్రొటెక్టెడ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. ఒక డౌట్ రావచ్చు మీకు, ASI ప్రొటెక్టెడ్ కూడా ఉంటాయి కొన్ని, మహారాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్స్, ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నవి. సరేనా, శివనేరి ఫోర్ట్ ASI ప్రొటెక్టెడ్. లోగాడ్ ఫోర్ట్ ఒకసారి చూసుకోండి, కందేరి, రాయ్గఢ్ ఫోర్ట్ అనమాట. ఓకేనా, రాయ్గఢ్ ఫోర్ట్ ఇలా ఉంటుంది. రాయ్గఢ్ ఫోర్ట్ ఒకసారి చూసుకోండి. ఓకేనా, డయాగ్రామాటిక్ వ్యూలో. తర్వాత రాజ్గఢ్ ఫోర్ట్, ప్రతాప్గఢ్ ఫోర్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ కింద ఉంది అనమాట. ఇది డయాగ్రామాటిక్ వ్యూలో ఇలా ఉందన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ సువర్ణదుర్గ్ ఫోర్ట్ ఒకటి చూసుకోండి ఒకసారి డీటెయిల్, ఇట్లా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఐలాండ్ ఫోర్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారండి. ఐలాండ్స్ ఉన్నా కూడా, అక్కడ ఫోర్ట్స్ ఉన్నా కూడా దాన్ని కూడా డిక్లేర్ చేస్తారు. పన్హాలా ఫోర్ట్, USI విజయదుర్గ ఫోర్ట్, సింధుదుర్గ్ ఫోర్ట్ అనమాట. ఇది ఐలాండ్ ఫోర్ట్ అనమాట. ఒకటి ఐలాండ్ ఫోర్ట్ ఇట్లా ఐలాండ్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంది జింజీ ఫోర్ట్ అనమాట, హిల్ ఫోర్ట్, ASI ప్రొటెక్టెడ్ ఇది. ఓకేనా, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో 2 minute సిరీస్ ని ముగిస్తున్నాము. మన మెంటర్స్ అకాడమీని ఇలానే ముందుకు తీసుకెళ్తూ మీరు కూడా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి ఖచ్చితంగా, అది మీ ఫ్రెండ్స్ కూడా చేరుతుంది అనమాట. రైట్. మెంటర్స్ అకాడమీ సైనింగ్ ఆఫ్.